ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరం మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జయశంకర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా మేడ్చల్లోని వివేకానంద విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందంటే దానికి ముఖ్య కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమమే అన్నారు. దానికి తోడు ఉద్యమకారుల ప్రాణత్యాగాల పుణ్యమని ఇక ప్రత్యేక రాష్ట్రాన్ని సంపాదించుకున్నామన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే గుర్తుండిపోయేలా రాష్ట్రాన్ని నిలబెట్టారన్నారు. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जल తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఏది ఏమైనా మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఆయన ఉద్యమం చేసి కొన ప్రాణం దాకా ఉద్యమం చేసి కొట్లాడి తెలంగాణను సాధించిండు. గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ గారు. ఆయన ఉద్యమం చేసి కొట్లాడినందుకే మనకి ఇవాళ తెలంగాణ వచ్చింది. 10 ఏళ్ళు కూడా దేశంలోనే, భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం అంటే ఒక పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారు. మంచిగా పెద్ద ఎత్తున కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి, సాగునీళ్ళు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కూడా మన కేసీఆర్ గారే. అందరం కూడా ఇలా ఇంత ఆనందంగా, ఇంత ఐటీ పరిశ్రమ కానీ, ఇంతమంది రైతులు కానీ అందరూ కూడా ఆనందంగా ఉన్నారంటే ఆ రోజు మన ఉద్యమకారులు మనందరూ చేసిన ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ సాధించుకున్నాము. జై తెలంగాణ, జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్.